నమస్కారం అండి. రేషన్ కార్డు ఉన్న వారందరికీ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ ఆ తేదీ నుండే జమ పత్రాలు తప్పనిసరి ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరెవరికి బియ్యానికి బదులుగా నగదు ఇవ్వబోతున్నారు, ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ఏంటి, సో ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ ఏంటి, కొత్త రేషన్ కార్డులు ఏమన్నా ఇవ్వనున్నారా, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది, అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందామండి. సో ఇదండి ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్. త్వరలో రేషన్ బియ్యానికి బదులుగా నగదు అంటే ఏంటిది, డబ్బులు సో మొత్తానికి ఇచ్చేందుకు సిద్ధమైందట. రేషన్ బియ్యం పక్కదారి పడుతుండటంతో నగదును పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. రేషన్ బియ్యం ఎక్కువ శాతం ఇతర దేశాలకు ఎగుమతులు అవుతుండడంతో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో అయితే సబ్సిడీతో ఇచ్చేటువంటి రేషన్ బియ్యానికి విలువ కట్టి అందుకు సంబంధమైనటువంటి నగదును కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తుంది. ఇందుకు సంబంధించిన నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి, ఢిల్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తే రేషన్ బియ్యానికి అక్రమ రవాణా చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి ఇందుకు సంబంధించి దీనివల్ల అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశాలు అయితే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నేరుగా తీసుకుంటుంది అవకాశం, అంటే నగదునైతే ఇవ్వాలని చూస్తుంది. అయితే ప్రతి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి ఒక కోటా, కేంద్రానికి ఒక కోటా ఉంటుందన్నమాట. ఈ రెండు రకాలు కలిపి మనకు ప్రతి నెల కూడా 6 కేజీల బియ్యం అయితే అందుతున్నాయి. కాబట్టి ఇందులో అలా కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ ఇదే, ఒక సన్న బియ్యానికి రావాలని చెప్పేసి దొడ్డు బియ్యం రావడంతో 8 రూపాయలు 10 రూపాయలకు కిలో అయితే అమ్ముకుంటున్నారు. దీని ఖరీదు వచ్చేసి 40 రూపాయలు అయితే, దాదాపు 43 రూపాయలు 50 రూపాయలు అయితే పడుతుంది. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనందరికి చేతికి రావాలంటే కొన్ని విటమిన్స్ ఉన్నటువంటి పోషక పదార్థాలు కూడా బియ్యంలో అయితే యాడ్ చేస్తున్నారు. తెలిస్తే చాలా మంది అమ్ముకుంటున్నారు దొడ్డు బియ్యం అని చెప్పేసి. అయితే ఈ తరుణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారంటే 6 కేజీల బియ్యం అనేది, సన్న బియ్యం అనేది మనకు అందిస్తారని చెప్పారు. ఎప్పుడు, జనవరి నుంచి. సో దీనివల్ల చెక్ పెడుతుంది. ఇక ఇప్పుడు తీసుకున్నటువంటి సన్న ఓట్లు కూడా హాస్టళ్లకు ఇటు నేరుగా ఇటు పూర్తి స్థాయిలో కూడా రేషన్ షాప్ల ద్వారా ఇవ్వాలని చూస్తుంది. అయితే ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ కేంద్రం నుంచి సహాయం అనేది డబ్బుల రూపంలో వస్తే అవి ఇటీవల కాలంలో సన్న బియ్యం ప్రతిపాదన తీసుకుంటుందా, లేదంటే ఇప్పుడున్నటువంటి పైసలనే నేరుగా అకౌంట్లో జమ చేయాలా, సబ్సిడీ మాదిరిగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎలా పడుతున్నాయో ఆ రకంగా అయితే ముందుకు వెళ్ళాలని త్వరలోనే చర్చ. ఎప్పటి నుంచి ఇది మనకు వచ్చే అవకాశం లేదంటే జనవరి నుంచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఈ నెల సంబంధించిన బియ్యాన్ని అయితే ఇస్తున్నారండి. ఎవరు కూడా డోకా పన్ను అవసరం లేదు. ఇక దాంట్లో ప్రధానంగా తెలంగాణలో అయితే రేషన్ కార్డు అంటాం కదా, ప్రతి ఇంటికి డిజిటల్ కార్డు స్మార్ట్ రూపంలో ఇవ్వబోతున్నారు. త్వరలోనే రేషన్ కార్డు కూడా అందిస్తామని చెప్పారు. కానీ చూడాలి, స్మార్ట్ కార్డు ఇస్తారా, రేషన్ కార్డు ఇస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉందన్నమాట. దీనిపైన ప్రభుత్వానికి స్పష్టత రావాల్సి అయితే ఉందండి.